ఆ రోజు శ్రీరామ రోజున ఈ ఉదయం దేనికొచ్చిందంటే, ఎవరికీ చెప్పకుండా రఘురామరాజు గారు కనీసం లేదంటే 400 మంది పోలీసులను తీసుకొని వచ్చేసాడు. జనసేన కార్యకర్తలు కూడా ఒక 500, 600 మంది ఆళ్ళొచ్చారండి. మొత్తం అంతా ఆళ్ళే. కార్లు ఒక 30 కార్ల దాకా కార్లొచ్చినాయండి. ఏంటి ఇంతమంది వస్తున్నారు ఏంటి అంటే, ఇలాగ పానకం ఎత్తరని. ఏంటి పానకం పోయేది ఏం పోయేది అని చెప్పాం కదా! కడితే గొంతెలమ్మ గుడి కట్టండి. లేకపోతే మానేయండి మేము కట్టుకుంటాం గొంతెలమ్మ గుడి. మీరు కట్టొద్దంటే అదేం కుదరదు. మేము ఇక్కడ రామాలయం కడతామని భీష్మించి కూర్చున్నాడు రఘురామరాజు. అయ్యా! మీరు రాములవారి గుడి కట్టక ఉండిపోవడం మీరు కట్టుకోవడం మేము కాదన్నాం. అయితే ఇది అసలుకే సత్తరం. దళిత సత్రం అండి ఇది ఫస్ట్. దీన్ని గానుగు సున్నంతో కూడా కట్టారండి అది. గానుగు సున్నంతో కట్టారు దళిత సత్రం అండి. ఇక్కడ ఎంతోమంది బాటసారులు వచ్చి అక్కడ పడుకునేవారు, సేద తీర్చుకునేవారు. భోజనాలు చేసి నైట్ పొద్దున్నే లేచి వెళ్ళిపోయేవారు. తర్వాత ఏమైందంటే మళ్ళా మాకేదైనా తగులున్నా ఈ రచ్చబండ కార్యక్రమాలు అండి అక్కడ ఆడ మగ తగులేనివాడు ఇప్పుడు అక్కడ యాప్సెట్ దగ్గర కూర్చొని మాట్లాడి తగు ఆ నైట్ తిరగకపోతే ఈ గుళ్ళోనే పెట్టేసేవాడిని. ఈ సత్తరలో పెట్టేసి పొద్దుటే అందరం పనులకి వెళ్ళిపోయారండి. పనులకి వెళ్ళిపోయి మళ్ళా సాయంత్రం మాటలు మళ్ళీ 7, 8, 6 ప్రాంతంలో వచ్చి మళ్ళీ తగు మూసేవాడిని. మళ్ళీ కొడుకుసి వరకు కూడా తీర్చాను. కొడుకు తగు తీరలేదు అనుకోండి మళ్ళీ లోన పెట్టేసేవాడిని. పెద్దలు కాపలా పడుకునేవాడిని. అదనేది రాను రాను అది ఆ తగులు సంతరించిపోతుందో ఏమైందంటే గొంతెలమ్మ పండగ కూడా చేసేవారండి. ఆ గొంతెలమ్మ పండగ పూరు గుడి చేసి అక్కడ ఏతా ఉండేసరికి వర్షం వచ్చి అవి తడిసిపోతుందని ఏం చేశారంటే ఆ దానిలో సత్తరలో తీసుకొచ్చి గొంతెలమ్మని పెట్టి ఆ తెల్లారి పొద్దున్న తీసుకెళ్ళి నీటిలో చెరువులో నిమగ్నం చేసేవాడు. చేసిన తర్వాత ఏమైందంటే ఇక అక్కడి నుంచి దాని ఏంటంటే గొంతెలమ్మ గుడి అని పిలుచుకునేవాడండి. ఇక అక్కడి నుంచి తగుళ్ళే ఏమిలో పిలుచుకునేవాడు. కొంతకాలానికి ఏంటంటే వైసెస్ మా దగ్గరలో ఉన్న ఒక పాడుపడ్డ చిన్న గుడి పడిపోతుందిరా ఇది మేము ఇక్కడ పెడతాం మళ్ళీ 2 నెలలు పట్టిపోతానంటే మా పెద్దోళ్ళు అన్నారు పెట్టుకొని ఉండరా పట్టిపోతారు ఏముంది మనోళ్ళే కదా మా అందరం కలిసి ఉన్న వాళ్ళమే కదా పట్టుకెళ్ళిపోతారంటే వాళ్ళు పెట్టారంట. ముందు పెట్టిన తర్వాత ఏమైందంటే అక్కడి నుంచి జనాలు చూసినా పట్టుకెళ్తా పానకం వేయటం మొదలెట్టారు. ఒక 5 సంవత్సరాల తర్వాత పానకం వేయటం మొదలెట్టేసరికి నేను 4-5 సంవత్సరాలు పానకం మీద నేనే తిరగబడ్డానండి. మీరు 4-5 రోజులు 1 నెల 2 నెలల్లో ఉండి పట్టుకుపోతారన్న వాళ్ళు మీరు కనీసం 10 సంవత్సరాలు అవుతుంది మీరు ఇంతవరకు అసలు దాన్ని పట్టుకెళ్తలేదు